గారు మాట్లాడిన మంచి మాటల్లో ఈరోజు చాలా చక్కగా మన ఎమ్మెల్యే గారు నేను ఒక మాటతో మొదలు పెడతాను. తల్లి ప్రేమకు సౌతి తల్లి ప్రేమకు ఎంత తేడా ఉంటుందో వాయిపాడు మండలం పైన అక్కడ కానీ అభిమానం కానీ మన చింతలన్న కానీ మిగతా వాళ్ళని పోలిస్తే అంత తేడా ఉంటుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పి ఎప్పుడు ఏ డెవలప్మెంట్ వర్క్ అన్నా ఏదున్నా కానీ వాయిపాడుకి ఎక్కువ రాస్తారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఏంటన్నా వాయిపాడుకి మాత్రం ఎక్కువ రాస్తాం, మిగతా వాటికి కూడా రాయని అంటే నా మండలము మన తల్లితో సమానము వాయిపాడు లేదు అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఆ మాట చెప్తారు. ఎంపీ ల్యాండ్స్ రాసినా కూడా లేకపోతే ఇంకే పెట్టినా కూడా వాయిపాడుకు లెక్క ఎట్లా రాసినా వాయిపాడుకి ఎక్కువ రాసేస్తారు. మళ్ళీ రాజులని బెదిరించి మళ్ళీ ఎవరిని కూడా ఫండ్స్ ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొని వాయిపాడు మండలానికే పెడతారు. మొన్న 14లో మీరు గెలిపించినారు, అధికారం లేదు. 19లో మీరు గెలిపించినాక 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మన పార్టీని పక్కన పెడతాం, వైఎస్ఆర్సీపీ పార్టీని తెలుగుదేశం 2 పక్కన పెట్టి ఒక్కసారి వాయిపాడు మండలం గురించి మీరు ఆలోచించుకోండి. అన్న అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా మన గ్రామాల్లో పనులు జరిగినాయి, జగనన్న ఆశీస్సులతో ఏ విధంగా జరిగినాయి. వచ్చేటప్పుడు బ్రహ్మాండమైన హాస్పిటల్ పెచ్చులు ఊడిపోతున్న పరిస్థితి ముందు హాస్పిటల్లకు ఇది వరకు ఒకసారి పోతే పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఇంత బ్రహ్మాండమైన హాస్పిటల్ కానీ ఈరోజు మన ఊరికి నేషనల్ హైవే రోడ్డు వచ్చిందంటే కూడా అన్న విపరీతంగా లెటర్లు పెట్టి నాకు కూడా ఒక లెటర్ పెట్టి విపరీతంగా ఒత్తిడి చేసి ఈరోజు మనం ఈ రోడ్డు శాంక్షన్ చేసుకుంటే మన బైపాస్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మన ఈ ప్రభుత్వంలో మీరు పోల్చుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అన్న మాట్లాడినప్పుడు చెప్పినారు మన స్కూల్స్ అభివృద్ధి కానీ లేకపోతే ఈరోజు జగనన్న ఆశీస్సులతో వచ్చిన వాలంటీర్ వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, హెల్త్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు కూడా మనకు ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా చేయలేదు. మనకు అనిపించచ్చు అన్ని ఊళ్ళో కట్టినారు, మా ఊళ్ళో కూడా ఒక సచివాలయం కట్టినారని చెప్పి, కానీ అది అభివృద్ధి అవునా కాదా అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఇదే వాయిపాడు మండలంలో నేను గర్వంగా చెప్తాను, ఏ ఒక్కరు కూడా నన్ను పెన్షన్ కోసం కానీ ప్రభుత్వ పథకాల కోసం ఏ ఒక్కరు కూడా రావడం లేదు. గత ప్రభుత్వంలో అసలు నడవలేని పరిస్థితిలో హ్యాండిక్యాప్ కానీ వయసు వాళ్ళు కానీ ఒక ఇంట్లోనే 3-4 పెన్షన్లు ఇస్తా ఉన్నారు. నాకు పెన్షన్ అర్హత ఉన్నా కూడా ఇవ్వడం లేదంటే మేము ఒక ఎంపీ ఎమ్మెల్యేగా రికమెండ్ చేసినా కూడా మళ్ళీ ఒక జన్మభూమి కమిటీ అని ఉండేది. వాళ్ళ చేతుల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళకి ఎవరైతే అడుగులు మడుగులు వస్తారో వాళ్ళకే పనులు జరిగే పరిస్థితి ఆ రోజు మీరంతా కూడా గమనిస్తున్నారు. ఈరోజు జగన్ అనే వ్యక్తి లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉండదు. జగన్ అనే వ్యక్తి లేకపోతే సచివాలయాల పేర్లు మార్చి జన్మభూమి కార్యాలయంగా మారిపోతాయని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈరోజు మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మళ్ళీ కూడా జన్మభూమి కమిటీలు వచ్చి ప్రజలు పీకదినే పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మనం మన గవర్నమెంట్ ని నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈరోజు మనందరూ కూడా నేను కోరుకుంటాను. నేను వేరే ఎక్కడ కూడా ఈ మాట చెప్పలేదు. బహుశా నేను ఈసారి ఖచ్చితంగా ఎంపీ చేసినా కూడా ఇంకోసారికి నేను ఎంపీగా వస్తానో లేదో నాకు తెలియదు, ఎమ్మెల్యేగా పోవచ్చు. ఈ మీరు ఇచ్చే అవకాశంలో నా మనసులో ఉండేది ఏమంటే వాటర్ గ్రిడ్ పథకం మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. సర్వే అంతా కూడా మన ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి గ్రామానికి కూడా వచ్చే 2 ఏళ్ళ లోపల పైప్ లైన్ ద్వారా నీళ్లు అసలు బోర్ల పైన ఆధారపడకుండా వచ్చే 30 ఏళ్ళు జరిగే విధంగా పూర్తి చేస్తారని మన వాయిపాడు మండలమే కాదు, మన పీల నియోజకవర్గము, మన మదనపల్లి, అదేవిధంగా తంబలపల్లి, పుంగనూరు 4 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఊరు కూడా పైప్ లైన్ ద్వారా నేను ఇప్పిస్తానని చెప్పి కూడా ఈరోజు అందరూ కూడా తెలియజేస్తాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమంటే టెండర్లు అయిపోయినాయి, సర్వేలు పూర్తి అయిపోయినాయి. ఇవన్నీ కూడా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎలక్షన్ అవుతానే ఆ పనులు మొదలు పెట్టిస్తాం. కొత్తగా శాంక్షన్ అవ్వాల్సిన పని లేదు. పని ఇప్పటికే దాంట్లో
ఎంపీగా దాంట్లో సగం నిధులు సెంట్రల్ గవర్నమెంట్ సగం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే విధంగా జల్ జీవన్ లో శాంక్షన్ అయ్యి టెండర్లు అయ్యి సర్వే కూడా పూర్తయ్యి ప్రతి గ్రామానికి కూడా అది కూడా ఈ నీళ్ళు మనకి ఎక్కడి నుంచి ఇది వరకు చెప్పారు గడ్డికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా అవన్నీ కూడా ఫిల్టర్ చేసి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా అవసరం ఉంటుంది. ఈ రోజు శుద్ధమైనవి ప్రతి గ్రామానికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా వచ్చే 2 ఏళ్ళు పూర్తి చేశారని కూడా ఈరోజు మీకు అందరూ కూడా తెలియజేస్తారు. అదేవిధంగా అమీని వారి కాలంలో కూడా జగన్ ఉన్న కుప్పాన్ని కూడా నీళ్ళు తీసుకున్నారు. మనకు అనంతపూర్ నుంచి కావాల్సిన ఇప్పుడు వచ్చే నీళ్ళు అనంతపూర్ నుంచి వస్తాయి కాబట్టి అక్కడే కరువు పరిస్థితులు కాబట్టి నీళ్లు సరిగా రావడం లేదు. అది కూడా గాలేరు దగ్గర నుంచి అందరినీ మన చిత్తూరు చిత్తూరు జిల్లాలోకి అమర్పల్లిలో నుంచి ఇచ్చి అదేవిధంగా గాలివేడి నుంచి అన్న కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. మన అందరినీ కూడా నీళ్ళు వచ్చే విధంగా ప్రపోజల్ తీసుకొస్తారు. అవి 2 కూడా పూర్తి చేసి మీరు నాకు ఇన్ని రోజులు ఎంపీగా అవకాశం ఇచ్చిన దానికి తాగునీరు తాగునీరు అయితే 2 కూడా పూర్తి అయింది. ఇవి 2 కూడా పూర్తి చేసి మీరు రుణం తీసుకుంటారని చెప్పి కూడా ఈరోజు అనేటువంటి అతి విశ్వాసం ధీమా మనకు ఉండకూడదని కూడా మనం చేస్తున్నాం. మీరు ఎన్నిసార్లు ఓటుని కలవగలిగితే, ఎన్నిసార్లు గడప తొక్కగలిగితే, ఎన్నిసార్లు జగనన్న పథకాల గురించి చెప్పగలిగితే, ఎన్నిసార్లు జగన్ సార్ ఆవశ్యకత ఎంతుందో ఆ గృహస్థుకు, ఆ యజమానికి, ఆ కుటుంబ సభ్యులకు పదే పదే చెప్పి మనసు మార్చగలిగితే, వారి హృదయాన్ని చూరగొంటే ఖచ్చితంగా తెలుగుదేశం వైపు పోయే ఓటు కూడా వైసీపీకి మరలుతుందని కూడా మేము చెప్తున్నాం. ఇప్పటికే మన బలాబలాలు ప్రతి పల్లెలో కూడా, గ్రామంలో కూడా మనందరూ కూడా ఏ పల్లెలో వైసీపీ బలం ఎంత బలహీనత, ఎక్కడ ఆధిక్యత వస్తుంది, ఎక్కడ ఆధిక్యత రాదు, ఎక్కడ మనం దాన్ని అధిగమించాలా, ఏ విధంగా మనం మెజార్టీ తీసుకోవాలి, దండోపాయ పద్ధతి ద్వారా ఏ రకంగా అయినా సరే మనము మన చివరి లక్ష్యము, చివరి దేవము దాని గుర్తుకు ఓటు వేయించాలి. 2014 కానీ 2019 కూడా 6 మండలాల్లో కూడా 5 మండలాల్లో వైసీపీ పార్టీ ఆధిక్యం వచ్చింది. 14 అయితే మరి ఆ రోజు కూడా రకరకాలు ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుందా? అంటే ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం అప్పుడప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినారు. మొదటి ఎలక్షన్ 14 శాసనసభ ఎన్నికల్లోనే రాజకీయ పండితులు కూడా ఊహించని విధంగా, రాజకీయ ఘనాపాటలు కూడా ఎవరు కూడా అనుకోని విధంగా ఆ రోజు 10,000 ఓట్ల పైచులకు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఆధిక్యత సాధించిన 2019లో 7,800 ఓట్ల ఆధిక్యతతో 2వ పర్యాయం మళ్ళీ ఇక్కడ మీ అందరి దయ వల్ల, సహకారం వల్ల విజయం సాధించింది. ఈరోజు కూడా జగన్ సార్ గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు పీలేరు నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో రాసుకున్నాడనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు